హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో పచ్చి కొబ్బరితో కేక్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మనం పండగల సీజన్లో ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, అవి అలాగే ఉండిపోతాయి. వాటిని వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరితో కేక్ని ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. మీరు స్మెల్ లేని ఆయిల్ని ఏదైనా తీసుకోవచ్చు. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ని మిక్సీ చేసి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ పూర్తిగా కరిగే వరకు, అలాగే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. దీన్ని కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీ పట్టుకోవాలి, లేదైనా తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని మొత్తం వేయకుండా 1/4 కప్పు వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనకు పైన మళ్ళీ గార్నిష్కి వేసుకోవడానికి ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ గోధుమ పిండి వేశాను. ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఒకే డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కేక్ మౌల్ తీసుకోవాలి. మీ దగ్గర కేక్ మౌల్ లేనట్టయితే అల్యూమినియం గిన్నెలో ఎందులో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒకసారి ఇలా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొడి పిండిని చల్లుకొని డస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కేక్ అనేది దీనికి అడుగున అంటుకోకుండా మాడకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇందులో ఎయిర్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది. ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ముందుగానే ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే సపోర్ట్ కోసం ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కేక్ మౌల్ని పెట్టుకొని దీనిపై నుంచి గార్నిష్గా కొంచెం ఇలా మనం మిగిల్చిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా పైనుంచి పచ్చి కొబ్బరిని వేయడం వలన ఇది కేక్ బేక్ అయిన తర్వాత తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 30 to 35 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత దీనిపై నుంచి మూత తీసుకొని ఒకసారి కేక్ బేక్ అయిందా లేదా చూసుకోవాలి. చూసారు కదా, మనకు కేక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు లోపల కూడా మంచిగా బేక్ అయిందో లేదో ఒకసారి ఇలా చాక్ తోటి గుచ్చి చూస్తే చాకుకి ఏమీ అంటుకోకుండా ఇలా నీట్గా వస్తే కేకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే కేక్ని బయటికి తీసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కేక్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చాక్తోని ఇలా సైడ్లని కొంచెం మనం లూజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపై నుంచి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని రివర్స్కి టర్న్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసి ఒకసారి దీనిపైన ట్యాప్ చేసుకోవాలి. కేక్ ఈజీగా వచ్చేసింది, అలాగే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఒకసారి దీన్ని కట్ చేసి చూపిస్తాను.
చాలా స్పాంజీగా వచ్చింది. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. ఈ టేస్టీ అండ్ స్పాంజీ కొబ్బరి కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.